టూర్ సంబంధించి కూడా రామారావు ఏంటి ఢిల్లీ టూర్ సంబంధించి కూడా ఎప్పుడు ఉంటుందనే దానిపైన చాలా చర్చ ఇవాళ సాయంత్రం వరకు కూడా జరిగింది. రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా, అసలు ఏంటి అనే దానిపైన అయితే దీనిపైన ఒక స్పష్టత వచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు, టూర్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఫస్ట్ శ్రీహరి ఈరోజు ఉదయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసానికి వెళ్లి దాదాపుగా 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగానే ఢిల్లీలో బీజేపీ నేతలతో మాట్లాడాల్సిన అంశాలపై కూడా కొద్దిసేపు చర్చించుకున్నారు. అయితే బీజేపీ నుంచి నిన్ననే చంద్రబాబు నాయుడికి సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. అయితే ఈరోజు తాము పూర్తిగా క్లారిటీ ఇస్తామని, ఎప్పుడు రావాల్సింది చెప్తామని కూడా చంద్రబాబుకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఈరోజు సాయంత్రం కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడును రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ రావాల్సిందిగా కూడా బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబుకి కాల్ చేసి చెప్పినట్టు తెలిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేషియల నుంచి కూడా కాల్ చేసి వాళ్లే స్వయంగా మాట్లాడి రేపు చంద్రబాబు నాయుడును ఢిల్లీ రావాల్సిందిగా కోరినట్టుగా కూడా మనకు సమాచారం అందింది. ప్రధానంగా 2014 కాంబినేషన్ మీరన్నట్టు 10 సంవత్సరాల తర్వాత మళ్ళా 2024లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ తెరపై ఆవిష్కృతమవుతుంది. అప్పుడు జనసేన పోటీ చేయలేదు, కేవలం మద్దతు మాత్రమే ఇచ్చింది. అప్పుడు బీజేపీ 13 స్థానాల్లో పోటీ చేస్తే 4 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఈ 4 స్థానాలతో పాటు మరో 5 స్థానాలు మాకు ఇవ్వాలి అని చెప్పి బీజేపీ కోరుతున్నట్టు తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన బీజేపీకి కలిపి ఎట్టి పరిస్థితుల్లో 30 సీట్లు కుదించాలి అని చెప్పి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ 30 సీట్లు పోతే 145 సీట్లలో తెలుగుదేశం పోటీ చేయాలి అని చెప్పి ఆ పార్టీ సీనియర్ నేతలంతా కూడా చంద్రబాబుకు చెప్పటమే కాకుండా ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా మీరు అన్నట్లుగా 3 పార్టీల పొత్తులకు సంబంధించి ఇవాళ ముఖ్యంగా తొలి జాబితా రిలీజ్ చేసిన తర్వాత చాలా సుదీర్ఘంగా అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి డిస్కస్ చేయడం జరిగింది. ఏంటంటే బీజేపీతో పొత్తు ఫిక్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో వారికి కేటాయించే స్థానాలు అనేటువంటి అంశంపైనైనా లేకపోతే ఇంకేదన్నా కూడా చోటు చేసుకున్నాయి. ఈ చర్చలో ప్రధానంగా వచ్చినటువంటి అంశాలు ఇన్సైడ్ ఏం జరిగిందంటారు? ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది శ్రీహరి. అయితే తెలుగుదేశం ఇప్పుడు ఎన్డీఏలో మళ్ళీ చేరబోతుంది. తెలుగుదేశం ఎన్డీఏలో చేరికకు సంబంధించిన ప్రకటనతో పాటు పొత్తులు కూడా ఈ 2 ప్రకటనలు కూడా రేపు బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబుతో చర్చల తర్వాత ఈ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే పాత మిత్రులందరూ కూడా దేశం కోసం మళ్ళీ ఎన్డీఏలో కలవాలి అని చెప్పి ప్రధాని మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా, అంటే చంద్రబాబు నాయుడు అంటే జాతీయ స్థాయిలో క్రెడిబిలిటీ ఉండటంతో ఇటువంటి గతంలో కూడా 2014లో ఎన్డీఏలో చేరి 2019కు ముందు ఆయన బయటకు వచ్చారు, తెలుగుదేశం బయటకు వచ్చింది. అప్పుడున్న మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు కూడా కేబినెట్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే ఇదే కాంబినేషను మళ్ళీ వీళ్ళందరూ కూడా రావాలి అని చెప్పి ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు కూడా ఆయన మళ్ళీ ఎన్డీఏలోకి ప్రవేశించే దానికి సంబంధించి మీరన్నట్టు మొదటి జాబితా ప్రకటించడానికి ముందు రోజు అమిత్ షా ఫోన్ చేసి ఆహ్వానించడం, ఆ తర్వాత మళ్ళీ కొంత స్తబ్దత రావటం, ఆ తర్వాత మేము మొదటి జాబితా ప్రకటిస్తున్నాం, మాకు ఒత్తిడి వస్తుంది అని చెప్పి కూడా తీసుకొని ప్రకటించారు. కానీ ఇప్పుడు పొత్తులకు ఎన్డీఏలో చేరటం అండ్ పొత్తులకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడబోతుంది. అయితే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎలా ఉండాలి? ఇప్పటికే 24 అసెంబ్లీ సీట్లు జనసేనకి, అదేవిధంగా 3 లోక్సభ సీట్లు జనసేనకు సర్దుబాటులో భాగంగా కేటాయించారు. అందులో వచ్చిన చిన్న డిస్టర్బెన్సెస్ కొన్ని ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించుకోవడానికి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అదేవిధంగా ఎన్డీఏలో చేరిన తర్వాత ఎన్డీఏ వైపు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి హామీలు రావాలి అనే అంశంపై కూడా ప్రధానంగా రాజధాని అమరావతి, 2 పోలవరం అండ్ వైజాగ్ స్టీల్లో డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించిందో దాన్ని నిలిపివేయాలి అని చెప్పి ఈ 3 ప్రధానమైన డిమాండ్లను కూడా ఎన్డీఏ ముందు ఉంచాలి అని కూడా వీళ్ళిద్దరూ నేతలు కూడా నిర్ణయించారు అని చెప్పి మనకు సమాచారం ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఇద్దరు నాయకులు కూడా కలిసి పొత్తులు రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యతలే కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఏం చేయాలి, ఆంధ్రప్రదేశ్ జరగాల్సినటువంటి